ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెస్పాండెంట్ విషయంలో నేను చెప్తాను. రెస్పాండెంట్ అటెండ్ కాకపోతే ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తుంది. అంటే ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తే ఇంక అది ఫైనలా? కాదండి. ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని కూడా మళ్ళీ మనం మరలా దానికి సెట్ పిటిషన్ మరొకటి వేసుకొని అంటే ఏదైనా సందర్భాల్లో వరుసగా 3 సార్లు చాలామంది డౌట్ రావచ్చు. సార్ మీరు 3 సార్లు అంటున్నారు కాబట్టి అంటే 3 సార్లు అటెండ్ కాకపోతే ఎక్స్ పార్టీ పిటిషన్ వస్తుందా? కాదు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ వాయిదాకి అటెండ్ కాకపోయినా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ అయిపోయే సందర్భాలు చాలా సార్లు ఉంటుంది. అంటే కోర్టు ఆ సందర్భంలో జడ్జి గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే కంపల్సరీ ప్రతి వాయిదాకి అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ కాకపోతే దగ్గర మీ మీ అడ్వకేట్ని చెప్పి ఆయనతో రిక్వెజిషన్ పెట్టించుకోవాలి. మీరు అటెండ్ కాకుండా మీ అడ్వకేట్ అటెండ్ కాకుండా ఎవరు అటెండ్ కాకుండా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఎక్స్ పార్టీ ఆర్డర్ అనేది ఇష్యూ అయిపోతుంది. సో ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇష్యూ అయితే మాత్రం మళ్ళీ దాన్ని సెట్ పిటిషన్ వేసి ఎందుకు రాలేకపోయాను, ఎందుకు పలానా సందర్భాలు రాలేకపోతే చెప్పి కోర్టుకు మళ్ళీ మనం లెటర్ చెప్పుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కోర్టు మీరు చూపించిన ఆధారాలు అంటే మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, పలానా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఇతరత్ర ఏదో ఇంపార్టెంట్ అంటే కోర్టుకి అంటే దీనికన్నా చాలా ఇంపార్టెంట్ పలానా సందర్భంలో నేను అటెండ్ కాలేనని చెప్పి మీరు ఒక డ్రాఫ్టింగ్ ఒక పిటిషన్ రాసి మీ అడ్వకేట్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ సెట్ పిటిషన్ కోర్టు యాక్సెప్టెన్స్ ఇచ్చిందంటే ఆ ఎక్స్ పార్టీ ఆర్డర్ను కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే.